హజ్ యాత్రికులకి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హజ్ యాత్రకు వెళ్ళేటువంటి వారికి ఆ యాత్రికులకి ₹1,00,000 ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకి ప్రభుత్వం ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రకు వెళ్ళేటువంటి వారికి మాత్రమే ఈ సహాయం అందుతుంది. అయితే ఆదాయంతో సంబంధం లేకుండా విజయవాడ నుంచి వెళ్ళే వారికి ప్రతి ఒక్కరికి ₹1,00,000 అందజేయనున్నట్టుగా చంద్రబాబు సర్కార్ డిసిషన్ తీసుకుంది. ఇక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల నుంచి వెళ్ళే వారికంటే విజయవాడ నుంచి వెళ్ళే వారికే విమాన టికెట్ ధర ఎక్కువ. అయితే యాత్రికులపైన ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకే ఈ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్ళే వారికి మాత్రమే ఈ నిర్ణయం ఉంటుంది. సో ₹1,00,000 ఆర్థిక సహాయం పైన ప్రభుత్వం కూడా అన్ని రకాల ఉత్తర్వులను జారీ చేసింది. సో ఈ విషయం పైన ఈ యొక్క అనౌన్స్మెంట్తో ఒక్కసారిగా హజ్ యాత్ర అనేది ఆయా కమ్యూనిటీలో, ఆయా రిలీజియన్లో ఒక చిరకాల స్వప్నం. సో అటువంటి యాత్ర వెళ్ళడానికి చాలామంది కూడా ఉత్సాహాలు ముందుకు వస్తూ ఉంటారు. సో వారందరికీ ఇప్పుడు ఈ ₹1,00,000 ఆర్థిక సహాయం అనేది ఒక గుడ్ న్యూస్గానే చెప్పాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఆర్థిక స్థితిగతులపై ఎటువంటి అంచనాలు, ఎటువంటి గైడ్ లైన్స్, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా అందరికీ సహాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకి ఇప్పుడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మా ప్రతినిధి ఏపీ ఇంప్యూరేటర్ కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, సో హజ్ యాత్రకు వెళ్లే వారికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకి అమలు చేస్తామన్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైన అటు యాత్రకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఆ రిలీజియన్కి సంబంధించినటువంటి ఔత్సాహికుల యొక్క రియాక్షన్ ఏంటి? ప్రభుత్వంపై ఎటువంటి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి? ఇచ్చిన జీవో ఏదైతే ఉందో హజ్ యాత్రులకు ₹1,00,000 ఆర్థిక సహాయం, ఇది నిజంగానే ముస్లిం సోదరులకు మాత్రం ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రకారం వాళ్ళకి ఒక గ్రేట్ అచీవ్మెంట్ గానే ఉంది. వాళ్ళు చాలా వరకు కూడా దీని నుంచి చాలా పాజిటివ్ కనపడుతుంది. ఎందుకంటే హజ్ యాత్రకు వెళ్లే వాళ్ళకి కొంత ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి చేయాల్సిన సహాయం మనం చేస్తే బాగుంటుందని గతంలో కుటుంబ ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఎన్నికల హామీగా ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే ఈ ఉత్తర్వులు తీశారు. అయితే ఎవరైతే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి బయలుదేరుతారో వాళ్ళకి మాత్రమే దీంతో ఆర్థిక సాయం ఉంటుంది. దీంతో ఎక్కడ కూడా ఆదాయంతో సంబంధం లేకుండానే వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా, అంటే పేదవారికి మాత్రమే కాకుండా హజ్ యాత్రకు వెళ్లే ఎవరైనా సరే వాళ్ళకి ₹1,00,000 చెల్లించాలనేది చంద్రబాబు సర్కార్ తీసుకుంది. బేసిక్ కానీ చూసుకుంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు వెళ్లే వారి కంటే కూడా విజయవాడ నుంచి వెళ్లే వారికి కాస్త ధర ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇది సెంటర్ పాయింట్. హైదరాబాద్ నుంచి అయితే కొంత తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి విజయవాడ నుంచి వెళ్లే వారికి మాత్రం ఖచ్చితంగా ధర ఎక్కువే. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో మనం హామీ ఇచ్చాం కాబట్టి ఈ హామీని నెరవేర్చాలి, ముస్లిం సోదరులకు మనం చెప్పిన మాట నిలబెట్టుకోవాలనే యాంగిల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది. అందుకే హజ్కి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దాంతో ఆదాయంతో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళకి కూడా, అంటే ఎవరైనా ఎక్కువగా కొంత ఫైనాన్షియల్ గా స్థిరపడ్డ వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా ఈ సహాయం అందే ప్రయత్నం అయితే చేస్తుంది. అక్కడ ఆదాయంతో సంబంధం లేకుండా ముస్లిం సోదరులు ఎవరైతే హజ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆర్థిక సహాయం అందే ప్రయత్నం అయితే నిన్న రాత్రి జీవో ఇచ్చారు. అయితే ఎక్కడ ఆర్థిక భారం పడకూడదు, అక్కడికి వెళ్లే వాళ్ళకి ఇబ్బందులు జరగకూడదు అనేది. ఇక్కడ కంపారిటివ్ చేసుకుంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కూడా విజయవాడకి తీసుకువెళ్ళడం కొంత ఎక్కువ, టికెట్ కూడా కొంత ఎక్కువ పడుతుంది. అయినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముస్లింస్ విజయవాడ నుంచి వెళ్తే కొంత రూట్ ట్రాన్స్పోర్ట్ కూడా అలవాటు పడతారు. అది రాబోయే రోజుల్లో మనకి కొంత ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచనతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద ఈ నిర్ణయం మాత్రం ముస్లిం సోదరులకి ఒక ఆర్థిక భారం లేకుండా చూసే ఒక నిర్ణయంగా చూస్తున్నారు. ముస్లిం సోదరులు కూడా దీని మీద స్వాగతిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనోజ్, అంటే ఎలా అప్లై చేసుకోవాలి దీనికి? దాని గురించి ఏమైనా స్పెషల్ గా వాళ్ళకి హజ్ యాత్రకి వెళ్ళడానికి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ద్వారా ముందుగానే నిర్ణయించుకోవచ్చు ఎంతమంది ఒక్కొక్కసారి ఎంతమంది వెళ్తారు అనే దాన్ని బట్టి కూడా. అంటే ఒక ట్రిప్ లో 30 మంది వెళ్ళొచ్చు, ఒక ట్రిప్ లో 100 మంది వెళ్ళొచ్చు, ట్రిప్ లో అట్లా ఆ ట్రిప్ వైజ్ గా ఎన్ని విడతలు ఇస్తారు అనేది కొంత గణాంకాలు తీసుకుంటారు. ఎంతమంది అప్లై చేసుకుంటారు, లిమిటేషన్ ఉందా? అంటే సంఖ్యాపరంగా లిమిటేషన్ ఉందా? ఇంతమందికి ఈ ఇయర్ అనుమతి ఉంటుంది, వచ్చేసారి ఇంతమందికి అనే లిమిటేషన్స్ అట్లా ఏం ప్రస్తుతానికి అయితే జీవోలో ఎక్కడా లేదు. బట్ ఎంతమందికి వెళ్ళినా కూడా అంటే పోవడానికి ఎంతమంది వరకు పర్మిషన్ ఉంది అంటే ఇప్పుడు
ఇది 2 ఫ్లైట్స్ వెళ్తాయా, విజయవాడ నుంచి 3 ఫ్లైట్స్ వెళ్తాయా, ఆ దుబాయ్ ద్వారా వెళ్ళి అట్నుంచి అక్కడ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తద్వారా వచ్చే ఆ సిస్టమ్ బట్టి వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రూప్ కి డబ్బులు ఆర్థిక సాయం చేసి వాళ్ళని పంపించే ప్రయత్నం అయితే చేస్తుంది. దానికంటే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా ఈ నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు మొదటగా వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళు తర్వాత అట్లా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని ప్రభుత్వం చేస్తుంది. మనం రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్ర వెళ్ళాలి అనుకునే ఆలోచన చేస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ₹1,00,000 ఆర్థిక సహాయానికి సిద్ధంగా ఉంది. ₹1,00,000 వాళ్ళందరికీ ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలోనే దాన్ని నెరవేరుస్తూ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ కూటమి ప్రభుత్వం. సో దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా హజ్ యాత్రకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఔత్సాహికులకి, లేకపోతే అలా ఒక చిరకాల స్వప్నం హజ్ యాత్రకు వెళ్ళాలనేది ఆయా రిలీజియన్లో. సో అటువంటి వారంతా కూడా ఇప్పుడు ఒకసారిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పైన ప్రశంసలు వెలువెత్తుతూ ఉన్నాయి. సో దీన్ని ఎటువంటి కండిషన్స్ లేకుండా డైరెక్ట్గా ఎవరు అప్లై చేసుకున్నా అందరూ ఎంతమంది వెళ్ళినా అంతమందికి ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమైపోయింది. సో దీనికి ఎటువంటి ఆర్థిక స్థితిగతులకు సంబంధించి కానీ, లేకుంటే లిమిటేషన్స్ కానీ, దాని గురించి కండిషన్స్ కానీ ఏమీ లేవు. అట్ ది సేమ్ టైం ఒక ఇయర్కి ఇంత అనే కండిషన్ కూడా ఏం లేదు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ వచ్చిన వారికి అందరికీ ఎలిజిబిలిటీ వస్తుంది. అప్లై చేసుకొని వెళ్ళాలని ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ₹1,00,000 ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. సో ప్రభుత్వం ఈ రకమైన డిసిషన్ అనౌన్స్ చేయడంతో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్ళే వారందరికీ కూడా ఈ యొక్క అర్హత లభిస్తుంది. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిసిషన్ని మీరులా చూస్తారు, కామెంట్ చేయండి.